కావ్య తన గదిలో ఉండగా ఇక రాజైతే తన దగ్గరికి ఒక కవరు ఒక ఫ్లవర్ బుక్ అయితే తీసుకుని వస్తూ ఉంటాడు. ఏంటి నా గదిలోకి ఇలా వచ్చారు అనేసి కావ్య సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటుంది. మీకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను అని రాజు కూడా చెప్తూ ఉంటాడు. ఏంటి నా కోసం మీరు గిఫ్ట్ తెచ్చారా అని అంటే, అవును మీకోసమే తెచ్చాను తీసుకోండి అని రాజు అయితే తను తెచ్చిన గిఫ్ట్ అయితే కళావతికి ఇస్తూ ఉంటాడు. ఇక గిఫ్ట్ తీసుకోగానే కావ్య అయితే ఆత్రంగా దాన్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇక అందులో బ్లాక్ డ్రెస్ అయితే ఉంటుంది. ఆ డ్రెస్‌ని చూసి కావ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చాలా బాగుంది డ్రెస్ అనేసరికి, అవునా! చా మీకు ఇంకా బాగుంటుంది వేసుకోండి అంటే, ఏంటి ఇప్పుడు నేను వేసుకోవాలా అని కావ్య అడుగుతూ ఉంటుంది. అవును మీరేసుకోండి, మీరేస్తే చూడాలని ఉంది నాకు అనేసరికి ఇక కావ్య అయితే ఆ డ్రెస్ వేసుకొని వస్తూ ఉంటుంది. అది చూసిన రాజు అయితే అలాగే తనని మైమర్చిపోయి చూస్తూ ఉండిపోతాడు. కావ్య కూడా కాస్త రాజుని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. ఈ డ్రెస్ మీకు చాలా బాగుంది అనేసి చెప్తూ ఉంటాడు. రాజైతే తననే చూస్తూ ఇక రాజు అలా చూస్తూ తన దగ్గరికి వచ్చేసరికి కావ్య కూడా తన రాజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇలా ఒకరినొకరు దగ్గరగా చూసుకుంటారు రాజు, కావ్య వాళ్ళైతే. తర్వాత ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి. ఈరోజు ఎపిసోడ్ లైక్ ది వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.